అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ యువత తమ జీవితాలను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. అందుకు అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెండుగా కల్పించేందుకే కూటమి ప్రభుత్వాది నేతలు విశేషంగా కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఏలూరు అశోక్ నగర్ కేపీడీటీ హైస్కూల్ ఆడిటోరియంలో మంగళవారం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లోని 21 ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో అభ్యర్థుల ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఇచ్చిన హామీలో భాగంగా 20 లక్షల మంది యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం శ్రమిస్తుందన్నారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ధ్యేయంతో ముందుకు అడుగు వేస్తున్నారన్నారు. గతంలో అర్హులు ఉద్యోగాలను వెతుక్కుంటూ వెళ్లే పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత కలిగిన అభ్యర్థులను వెతుక్కుంటూ ఉద్యోగ అవకాశాలే క్యూ కడుతున్నాయన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అర్హతలకు తగ్గ అనుభవాన్ని గడించిన అనంతరం సొంత ఆలోచనలకు ప్రాధాన్యతనిస్తే బాగుంటుందని ఆయన హితవు పలికారు. జాబ్ మేళాలలో ఉద్యోగాలు పొందిన వారంతా ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఎమ్మెల్యే చంటి ఆకాంక్షించారు. మొత్తం 1496 ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తే 352 మంది తమ వివరాలను పోర్టల్లో నమోదు చేయించుకున్నారని, వారిలో 175 మందికి ఈ రోజుకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి కె ప్రవీణ్, ఎంఎంసి చైర్మన్ మామిడిపల్లి పార్థసారథి, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, టీడీపీ సీనియర్ నాయకులు బెల్లపకొండ సురేష్, లంకపల్లి మాణిక్యాలరావు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మిషన్స్తో కొలాబరేట్ చేసుకుంటే ఆ మిషన్స్ ద్వారా అకామిడేషన్ కావాలంటే సేమ్ వాళ్ళగానే బిలో కాస్ట్ మీన్స్ 1500-2000లోనే వాళ్ళు మరి అనేక కంపెనీలను ఆంధ్ర రాష్ట్రం తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మరి కంపెనీల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఏదైతే 100% వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేయాలంటే కష్టం కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏ కంపెనీల్లో 2 నెలలకు ఒకసారి వేకెన్సీస్ ఉంటున్నాయనే ఉద్దేశంతో ఆ వేకెన్సీస్ అన్నింటిని కూడా ఫిల్అప్ చేసి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కానీ అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో కానీ కంటిన్యూషన్గా జాబ్ మేళాలు మీ అందరి కోసం కేటాయించడం జరుగుతుంది. ఉద్యోగం కోసం మీరు ఎత్తుక్కోవడం కాదు, ఉద్యోగమే మీ దగ్గరకు వచ్చేటట్టుగా చేయడానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. దానిలో భాగంగానే మరి మీరు ఏలూరులో ఎంతమంది ఇక్కడ చేశారనంటే మీరందరూ సెలెక్ట్ అవ్వడానికి కారణం ఇక్కడ జాబ్ మేళా పెడతామే కాదా అనేది మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అంతా ఉంది. లేకపోతే మీరు వెళ్ళరు అక్కడ దాకా, మీరు జాబ్ వస్తే ఇంటి దగ్గరికి వస్తుందేమో అని చూస్తారు. కానీ మీ అందరికీ కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలిసేటట్టుగా, అదేవిధంగా మా ఆఫీస్కి ఎవరైనా వస్తే వాళ్ళ నెంబర్ దాంట్లో ఫీడ్ చేసుకుని ఎవరైతే ఎంప్లాయీస్ అన్నారో వాళ్ళందరికీ కూడా గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి పలానప్పుడు మీకు జాబ్ మేళా జరుగుతుంది, అందులో అప్లోడ్ అవ్వండి, అప్లికేషన్ దాంట్లో ఫార్వర్డ్ చేసుకోండి, మీకు నచ్చిన ఉద్యోగంలో ఇదైతే కంపెనీ వాళ్ళకి మేము చెప్తాం, మీరు సెలెక్ట్ అయితే డెఫినెట్గా ఉద్యోగం వస్తుందని చెప్పడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతోనే మరి లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, పరిశ్రమలు తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించాలన్న భావంతోనే మరి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 6వసారి ఏలూరు నియోజకవర్గంలో జరగటం, మా ఆధ్వర్యంలో జరగటం 3వసారి. మరి ప్రతిసారి కూడా అనేక మంది సెలెక్ట్ అవుతున్నారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మా కోసం ఉద్యోగం కోసం వచ్చినప్పుడు మా దగ్గర వీటికి విడిగా ఏమి ఉండవు. కానీ ఏదైతే జాబ్ మేళా ద్వారా ఉద్యోగం కల్పించినప్పుడు వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే సార్ మొన్న మేము అందులో సెలెక్ట్ అయ్యామండి అని చెప్తారు. నిజంగా మీకు చెప్పాలి అంటే డిఎస్సికి సెలెక్ట్ అయిన వాళ్ళు, నేను ఆ రోజున అక్కడ మీటింగ్కి వెళ్తే 20 మంది మేము ఏలూరు అని చెప్పి అక్కడికి వచ్చారు. నాకు చాలా ఆనందం వేసింది. అదేవిధంగా మీరు ఎక్కడ పనిచేస్తున్నా మేము అక్కడికి వచ్చినప్పుడు మీరు ఈ రోజున ఏదైతే సెలెక్ట్ అయ్యారో ఆ రోజున మేము కేబిటిటీ హై స్కూల్లో పలానా జాబ్ మేళాకు వచ్చామండి, మేము ఉద్యోగం చేస్తున్నామండి, మీకు ఇది శాలరీ తక్కువైనా సరే డెఫినెట్గా భవిష్యత్తులో ఈ అనుభవం మీకు ఉపయోగపడితే వేరే కంపెనీల్లోకి మారాలనుకున్నప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఏముందని అనుకున్నప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా అనుభవంతో ఏదైతే కొన్ని కంపెనీల్లో చేస్తారో తీసుకునేటప్పుడు ఇంతకుముందు మీరు ఎక్కడ చేశారు, మీరు ఎంత డ్రా చేశారు, మీరు ఎంత పీరియడ్ వర్క్ చేశారు అనేది పరిగణలోకి తీసుకుంటారు. దానిలో భాగంగానే ఈ రోజున
మరి స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 21 కంపెనీలు మరి ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. 1496 జాబులు వాళ్ళ అవకాశాలు కల్పించడం జరిగింది. మరి కానీ దీన్ని పూర్తిగా మరి యువత సద్వినియోగం చేసుకున్నట్టుగా లేదు. 352 మంది పోర్టల్లో అప్లోడ్ అయ్యి మరి అందరూ కూడా ఈ జాబ్ మేళాకి రావడం జరిగింది. అందులో 175 మంది సక్సెస్ఫుల్ అయ్యారు. 175 మందికి కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అందిస్తూ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. బెస్ట్ విషెస్ టు ఆల్ ది పీపుల్. విధంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా ఎప్పుడైతే అప్పుడు జరుగుతాయి. ఈ యాప్ మనం చూస్తూ ఉండాలనేది మీరు కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే మీరు అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈజీగా తెలుస్తుంది. భవిష్యత్తులో ఏదైతే కంపెనీ వాళ్ళు ఏదైతే 1496 పెట్టారో భవిష్యత్తులో 1496 ఉద్యోగాలు కూడా ఎప్పుడైనా సరే ఎన్ని ఉద్యోగాలు కంపెనీ వస్తాయో అన్ని ఉద్యోగాలు కూడా మీరు ఫుల్ఫిల్ చేస్తేనే ఆ రోజున మనం గ్రాండ్ సక్సెస్ అయినట్టు. ఆ దిశగా మీరందరూ కూడా తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది.